అందరికీ నమస్కారం. ఇంతకు ముందు ఇండియన్ జ్యుడిషియరీ అంటే ఒక మంచి రెస్పెక్ట్ ఉండేది. కానీ ఇప్పుడు అది ఇచ్చే జడ్జిమెంట్స్ చూస్తే జనాలకి దాని మీద ఉన్న రెస్పెక్ట్ అనేది పోతుంది. కొన్ని ఆనిముత్యాల లాంటి జడ్జిమెంట్స్ గురించి ఈ రోజు మాట్లాడుకుందాం. మొదటిది పూణే పోర్ష్ కార్ యాక్సిడెంట్. రీసెంట్ గా జరిగిన పూణే కార్ యాక్సిడెంట్ అనేది చాలా వైరల్ గా మారింది. ఎందుకంటే అక్కడ కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ వల్ల. పూణేలో ఒక రియల్ ఎస్టేట్ డెవలపర్ వాళ్ళ అబ్బాయి, అతనికి 17 సంవత్సరాల వయసు, మైనర్, తన ఫ్రెండ్స్ తో పబ్ లో తాగి వాళ్ళ నాన్న కొనిచ్చిన పోర్షే కార్ లో అతివేగంగా వచ్చి ఒక ఇద్దరు ఐటీ ప్రొఫెషనల్ ని యాక్సిడెంట్ చేశారు. దాంతో ఆ ఇద్దరు ఐటీ ప్రొఫెషనల్స్ అక్కడికక్కడే చనిపోయారు. ఈ సంఘటన మే 19, 2024 ఎర్లీ మార్నింగ్ 3:15 కి జరిగింది. పోలీసులు అరెస్ట్ చేసిన 15 గంటల్లో ఆ యాక్సిడెంట్ చేసిన వారికి బెయిల్ వచ్చింది. ఎందుకంటే వాళ్ళ డాడీ రియల్ ఎస్టేట్ డెవలపర్ కాబట్టి. 15 గంటల్లో బెయిల్ ఇవ్వడంతో పాటు 15 రోజులు పోలీసు దగ్గర పనిచేయాలి అని, 300 పదాలతో ఒక ఎస్సే రాయాలి అని చెప్పి కోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో ఆ కేసు అనేది చాలా వైరల్ గా మారింది. దేశవ్యాప్తంగా చాలా నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయడంతో వెంటనే ఆ నేరస్తుని బెయిల్ క్యాన్సిల్ చేసి జువెనైల్ జైల్ కి పంపించి వాళ్ళ తండ్రిని కూడా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత 14 రోజులు జ్యుడిషియరీ కస్టడీలో ఉంచారు. నెక్స్ట్ కేసు వచ్చేసి రాజస్థాన్ లో జరిగింది. మాబ్ హ్యాజ్ నో రిలీజియన్. రాజస్థాన్ రాష్ట్రంలో చిత్తోర్గర్ అనే ప్రాంతంలో విష్ణుమూర్తికి సంబంధించిన ఊరేగింపు జరుగుతుంది. అక్కడ ఉన్న ముస్లిం యువకులు ఆ ఊరేగింపును అడ్డుకునేందుకు రాళ్లతో వాడిపై దాడి చేశారు. ఆ దాడిలో చాలా మందికి గాయాలు కాక ఒక యువకుడు మరణించారు. ఆ దాడిలో పాల్గొన్న 18 మందిని ముస్లిం యువకులు పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ అక్కడ రాజస్థాన్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఫర్జాన్ అలీ ఇది 2 కమ్యూనిటీస్ గొడవ కిందగా మార్చి గుంపుకి ఎటువంటి రిలీజియన్ ఉండదు అని చెప్పి ఆ 18 మందికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. నెక్స్ట్ వన్, జడ్జిమెంట్ ఆన్ మూవీస్. రీసెంట్ గా సుప్రీం కోర్టు హుమారే బారా అనే మూవీపై స్టే ఇచ్చింది. రిలీజ్ చేయవద్దు అని, ఎందుకంటే అది ఇస్లామిక్ ఫెయిత్ ని ఇన్సల్ట్ చేసే విధంగా ఉందని ఆ మూవీ రిలీజ్ ఆపమని స్టే ఇచ్చింది. ఫస్ట్ బాంబే హైకోర్టు లో పిటిషన్ వేస్తే బాంబే హైకోర్టు వాళ్ళు మూవీ రిలీజ్ చేసుకోవచ్చు అని జడ్జిమెంట్ ఇచ్చారు. తర్వాత సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే వాళ్ళు మూవీ రిలీజ్ మీద స్టే ఇచ్చారు. ఆ ఫిలిం రైటర్ అయిన సూఫీ ఖాన్ మూవీ గురించి స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ మూవీ ఇస్లాం గురించి కాదు, ఎంటైర్ మన కంట్రీ స్టోరీ అని ఆయన ఆ మూవీ రిలీజ్ గురించి మాట్లాడారు. కానీ ఆ మూవీ రిలీజ్ మీద కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది. అప్పట్లో ద కాశ్మీర్ ఫైల్స్ అండ్ ద కేరళ స్టోరీకి కూడా ఇలానే కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది. వాళ్ళు చాలా సేపు ఫైట్ తర్వాత ఆ మూవీ రిలీజ్ కి కోర్టు ఒప్పుకుంది. మనోభావాలకి ఎంతలా ఇంపార్టెన్స్ ఇచ్చే సుప్రీం కోర్టు అప్పుడు అమీర్ ఖాన్ పీకే మూవీ విషయంలో ఆపోజిట్ గా మాట్లాడింది. ఆ మూవీలో హిందూ గాడ్స్ ని కించపరిచేలా మూవీ సీన్స్ ఉన్నాయని, ఆ మూవీ రిలీజ్ ఆపండి అని సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే ఇదే సుప్రీం కోర్టు మీకు నచ్చకపోతే ఆ మూవీ చూడకండి, అది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అని చెప్పి జడ్జిమెంట్ పాస్ చేసింది. అంటే కేవలం ముస్లిం మనోభావాల దగ్గరకు వస్తే మూవీని ఆపేయండి అని చెప్పి జడ్జిమెంట్ పాస్ చేసిన సుప్రీం కోర్టు అదే హిందూ మనోభావాల దగ్గరకు వస్తే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అని చెప్పి కొట్టివేసింది. ఇదేం దరిద్రమైన హిపోక్రసీయో అర్థం కాలేదు. నెక్స్ట్ కేసు వచ్చేసి శబరిమల జడ్జిమెంట్. శబరిమల జడ్జిమెంట్ అనేది చాలా కాంట్రవర్షియల్ అండ్ చాలా సెన్సిటివ్ జడ్జిమెంట్. శబరిమల అనేది అయ్యప్ప భక్తులకు చాలా డివోషనల్ ప్లేస్. అక్కడికి ప్రతి సంవత్సరం అయ్యప్ప దీక్ష తీసుకుని శబరిమలకి వస్తారు. ఇక్కడ ఆచారం ఏంటంటే ఒక పర్టికులర్ ఏజ్ గ్రూప్ లో ఉండే ఫీమేల్ కు ఎలో లేదు. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే అక్కడ అయ్యప్ప స్వామి వారు నైష్టిక బ్రహ్మచర్య దీక్షలో ఉంటారు. అంటే ఏ స్త్రీ అయితే పిల్లలకు జన్మని పీరియడ్ ఆఫ్ టైమ్ లో ఉంటారో వాళ్లకు దూరంగా అక్కడ నైష్టిక బ్రహ్మచర్య దీక్షలో ఉంటారు. అందుకే అక్కడ ఓన్లీ బిలో 10 ఇయర్స్ గర్ల్స్ కి మరియు అబోవ్ 55 ఇయర్స్ అంటే పీరియడ్ సైకిల్ ఆగిపోయిన ఉమెన్స్ కి మాత్రమే ఎలో ఉంటుంది. ఈ 2 ఏజ్ గ్రూప్ కి మధ్యలో ఉన్న ఉమెన్ కి అక్కడ ఎలో ఉండదు. ఇది కేవలం ఎక్స్క్లూజన్ మాత్రమే. ఇది లేడీస్ మీద జరిపే డిస్క్రిమినేషన్ అయితే కాదు. కానీ ఇక్కడ సో కాల్డ్ ఫెమినిస్టులు అండ్ లిబరల్స్ మాకు కూడా అక్కడికి ఎలో చేయండి అని కోర్టులో పిటిషన్ వేశారు. నిజానికి ఆ బెంచ్ లో ఉన్న వాళ్ళకి వేల సంవత్సరాల నుంచి పాటిస్తున్న ఆచారాల గురించి గాని మన సాంప్రదాయాల గురించి గాని ఏమీ తెలియదు. వాళ్ళు కేవలం ఇండియన్ కాన్స్టిట్యూషన్ ని బేస్ చేసుకుని రైట్ టు ఈక్వాలిటీ అనే మీద ఈ జడ్జిమెంట్ పాస్ చేశారు. అంటే ప్రతి ఒక్క లేడీ కూడా అక్కడికి వెళ్ళొచ్చు అని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చారు. కానీ ఇదే కోర్టు ముస్లిం ఉమెన్ ని మసీదులో ఎలో చేయడానికి మాత్రం జడ్జిమెంట్ పాస్ చేయలేదు. ఎందుకంటే ముస్లింస్ కి సపరేట్ లా ఉంటుంది కాబట్టి ఈ దేశంలో. నిజానికి ఈ కోర్ట్స్ అనేవి హిందూ ధర్మం గురించి అయితే ఆపోజిట్ గా జడ్జిమెంట్స్ పాస్ చేస్తాయి. ఈ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఎవరైతే కోర్టులో పిటిషన్ వేశారో వాళ్ళు అయ్యప్ప దీక్ష తీసుకుని శబరిమల వెళ్లటం నేనైతే చూడలేదు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఫేమ్ అండ్ కల్చర్ ని నాశనం చేయటం మాత్రమే.
సో నిజమైన భక్తులు ఎవరూ శబరిమలకి వెళ్లాలనుకోరు, ఎందుకంటే అక్కడ ఉండే కల్చర్ అండ్ ట్రెడిషన్స్ కి వాళ్ళు చాలా రెస్పెక్ట్ ఇస్తారు కాబట్టి. సో ఇది ఎలా ఉందంటే, ఒక అబ్బాయి వెళ్లి గర్ల్స్ కాలేజీకి నాకు అడ్మిషన్ ఇవ్వండి, నేను వీళ్ళతో పాటు కలిసి చదువుకుంటాను, అప్పుడు మాత్రమే నా రైట్ టు ఎడ్యుకేషన్ అనేది సాటిస్ఫై అవుతుంది అన్నట్లు ఉంది. There is only one temple dedicated to a specific deity who happens to be a brahmachari, and in that particular place there is a restriction for a particular age group, not because of menstruation but because he is a brahmachari. సో పేరెంట్స్ కి చెప్పేది ఏంటంటే, మీ పిల్లలకి మన ట్రెడిషన్స్ అండ్ కల్చర్ గురించి నేర్పించండి, కనీసం వాళ్ళవి పాటించకపోయినా పర్లేదు కానీ వాటిని మాత్రం నాశనం చేయకుండా చూడండి. సో ఇలాంటి ఇంకా కొన్ని కేసెస్ నెక్స్ట్ పార్ట్ లో మాట్లాడుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.